Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ తరపు నుంచి. సో నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, గూగుల్ వల్ల నియర్ బై షేర్ అనే ఫీచర్ని కంప్లీట్లీ క్విక్ షేర్ లాగా మార్చేస్తున్నారు. క్విక్ షేర్ వచ్చేసి సామ్సంగ్ వల్ల ఫైల్ షేరింగ్ ఫీచర్, నియర్ బై షేర్ వచ్చేసి డిఫాల్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫీచర్ అనమాట. ఎక్కువ మంది వాడట్లేదు అనుకుంటా నియర్ బై షేర్, ఎందుకో తెలియదు కానీ మొత్తానికి అయితే గూగుల్ నియర్ బై షేర్ వదిలేసి సామ్సంగ్ వల్ల క్విక్ షేర్ ఫీచర్ని అడాప్ట్ చేసుకోబోతుంది. ఇన్ఫాక్ట్ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ అన్ని ఆండ్రాయిడ్ డివైజెస్లో నియర్ బై షేర్ క్విక్ షేర్తో రీప్లేస్ చేసేస్తారు. అది గూగుల్ ప్లే స్టోర్ సెక్యూరిటీ అప్డేట్తో పాటు వచ్చేస్తుంది. ఇవి ఒక 1 వీక్ 10 డేస్లో అన్ని ఫోన్స్లో క్విక్ షేర్ ఉంటుంది. సో మీరు ఏ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి అయినా వేరే ఆండ్రాయిడ్ ఫోన్కి ఈజీగా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ క్రోమ్ ఓఎస్లో కూడా నియర్ బై షేర్ తీసేసి క్విక్ షేర్ తీసుకొస్తున్నారు. అండ్ విండోస్ కోసం కూడా గూగుల్ త్వరలో ఒక అప్లికేషన్ లాంచ్ చేయొచ్చు. లైక్ నియర్ బై షేర్ ఆల్రెడీ ఉంది విండోస్ కోసం, సో అది తీసేసి క్విక్ షేర్ ఇన్స్టాలేషన్ లింక్ ఇవ్వచ్చు. వాట్సాప్ నుంచి ఎవ్రీ వీక్ ఏదో ఒక న్యూస్ ఉంటుంది, లైక్ ఏదో ఫీచర్ టెస్ట్ చేస్తున్నారు, ఏదో ఫీచర్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే వాట్సాప్ వాళ్ళు ఒక ఫైల్ షేరింగ్ ఫీచర్ని టెస్ట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ సేమ్ లైక్ నియర్ బై షేర్ అండ్ క్విక్ షేర్ లాంటిదే పీపుల్ నియర్ బై యూ అని ఒక కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తున్నారు. ఈ ఫీచర్ సేమ్ నియర్ బై షేర్ లానే పనిచేస్తుంది. మీ చుట్టుపక్కల ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓవర్ వైఫై. అండ్ నార్మల్ వాట్సాప్లో ఏమవుతుందంటే మీరు పంపించిన ఫైల్స్ ఏమైనా చిన్న చిన్న ఫైల్స్ ఉంటాయి, ఫస్ట్ వాట్సాప్ సర్వర్కి వెళ్ళి అటు నుంచి మీ తెలిసిన వాళ్ళకి వెళ్తుంది. ఇదేంటంటే డైరెక్ట్లీ పర్సన్ టు పర్సన్ వెళ్ళిపోతుంది. దీంతో బెనిఫిట్ ఏంటంటే మీకు ఒకవేళ హ్యూజ్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, 2GB 3GB లాంటి అట్లీస్ట్ 1GB ఫైల్స్ ఓవర్ వైఫై పంపించడానికి చాలా డిలే అవుతుంది అండ్ మీకు మొబైల్ డేటా కూడా ఛార్జ్ అవుతుంది. అయితే ఈ పీపుల్ నియర్ బై షేర్తో ఏంటంటే ఓవర్ వైఫై డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో మీకు మొబైల్ డేటా ఖర్చు అవ్వదు అండ్ డేటా ట్రాన్స్ఫర్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. నైస్ ఫీచర్, బట్ మనకు ఆల్రెడీ చాలా యాప్స్ ఉన్నాయి, లైక్ షేర్ ఇట్ ఉంది, గూగుల్లో నియర్ బై షేర్ ఉంది, ఇప్పుడు అది క్విక్ షేర్ కూడా వస్తుంది. సో వాట్సాప్ మళ్ళీ కొత్తగా ఈ ఫైల్ షేరింగ్ ఫీచర్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటో నాకైతే తెలీదు. మేబీ ఆండ్రాయిడ్ టు యాపిల్ డివైజెస్కి పంపించడానికి కన్వీనియంట్ ఉంటుందేమో. ఎనివే ఫైనల్గా ఫీచర్ ఒఫీషియల్గా లాంచ్ అయినప్పుడు మనకి ఇంకొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ తెలుస్తాయి. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ 6 monthsలో ఒక ఫ్యామిలీ సెంట్రిక్ స్కూటర్ లాంచ్ చేయబోతున్నారు. పేరు వచ్చేసి ఏథర్ రిష్తా అని చెప్పి, లైక్ హిందీ వర్డ్ రిష్తా రిలేషన్ అది అనుకుంటున్నాం, మరి అది రిస్తా అనే ఉంది, ఏథర్ రిస్తా అని చెప్పి. అండ్ ఈసారి ఈ వెహికల్ మీద వాళ్ళు ఫోకస్ చేసేది మెయిన్ వచ్చేసి కంఫర్ట్ అండ్ సేఫ్టీ, ఫ్యామిలీ స్కూటర్ కాబట్టి. సో మీరు ఎవరైనా కొత్త స్కూటర్ తీసుకోవాలనుకున్నట్టయితే ఈ స్కూటర్ని కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోండి. జీమెయిల్ యాప్లో గూగుల్ కంపెనీ ఆల్రెడీ చాలా ఏఐ ఫీచర్స్ తీసుకొచ్చింది. ఇవన్నీ కాకుండా కొత్తగా హెల్ప్ మీ రైట్ అనే కొత్త ఏఐ ఫీచర్ని కూడా టెస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్తో ఏంటంటే మనం ఏఐ ప్రాంప్ట్స్తోని ఈమెయిల్ డ్రాఫ్ట్స్ క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇంతకుముందు మీ టీచర్స్కి కానీ బ్యాంక్స్కి కానీ ఎవరికైనా మెయిల్ రాయాలంటే టెంప్లెట్స్ కోసం ఆన్లైన్లో ఎత్తుకునేవారు కదా, అదేం అవసరం లేదు. హెల్ప్ మీ రైట్ ఈమెయిల్ ఆస్కింగ్ మై టీచర్ ఫర్ సిలబస్ ఆర్ హోంవర్క్, లేదా హెల్ప్ మీ రైట్ అన్ ఈమెయిల్ టు మై బాస్ ఆస్కింగ్ ఫర్ అ లీవ్ ఫర్ 2 days, ఇలా వాయిస్ ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ అని కొట్టగానే జీమెయిల్ ఆటోమేటిక్గా ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ ఈమెయిల్లో టోన్ అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో నైస్ ఫీచర్. రైట్ నో ఇప్పుడైతే ఓన్లీ వర్క్ స్పేస్ ల్యాబ్స్లో యూఎస్లో టెస్ట్ చేస్తుంది గూగుల్. అండ్ మేబీ ఒక 6 months లేదా 3 monthsలో త్రూ అవుట్ ద వరల్డ్ ఈ ఫీచర్ లాంచ్ చేయొచ్చు. మోటోరోలా కంపెనీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మోటో G54 అనే ఫోన్ లాంచ్ చేసింది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,999. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ లాగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ ఫోన్ది ప్రైస్ 2,000 రూపీస్ రెడ్యూస్ చేశారు. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 14,000 రూపీస్ అండ్ మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా ఉంది. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 12,600 పడుతుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి చాయిస్. దీంట్లో మనకి Dimensity 7020 ప్రాసెసర్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డిస్ప్లే కూడా బాగుంది అండ్ దీంట్లో 6,000 mAh బ్యాటరీ కూడా ఉంది. సో 13,000 ప్రైస్ సెగ్మెంట్లో ఎవరైనా ఫోన్ తీసుకున్నట్టయితే ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ బై ద వే మోటోరోలా వాళ్ళు మోటో G34 అనే ఫోన్ కూడా లాంచ్ చేశారు. అది మీకు అండర్ 10,000 దొరుకుతుంది. ఆ ఫోన్ కూడా చాలా బాగుంది. ఆ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ రఫ్లీ 10,000 ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 2 ఫోన్స్ పక్కా చెక్ చేయండి. రీసెంట్లీ సామ్సంగ్ కంపెనీ S24 లైనప్ లాంచ్ చేసింది, ఇండియాలో కూడా లాంచ్ చేసింది అండ్ ప్రీ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇవాళ న్యూస్ ఏంటంటే జస్ట్ 3 daysలో త్రూ అవుట్ ఇండియా 250,000 యూనిట్స్ ప్రీ బుకింగ్ అయ్యాయంట. అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే S23 సిరీస్తో కంపేర్ చేస్తే 250,000 యూనిట్స్ బుక్ కావడానికి 3 weeks పట్టింది. సో ఈ ఇయర్ అయితే జనాలు పిచ్చగా S24 ఫోన్స్ కొనేస్తున్నారు. ఏ స్పెసిఫిక్ ఫోన్ అనేది అయితే మనకి తెలియదు, కానీ టోటల్గా S24 లైనప్ అని చెప్పి సామ్సంగ్ చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఇవాళ ఇంట్రెస్టింగ్ న్యూస్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్ మీన్స్ అ లాట్ టు us. See you next time.